సంస్కృతిని సంప్రదాయాలను ప్రతిబింబం చేయడంలో విప్లవాత్మకమైన ఆలోచనలను పదును పెట్టడంలోనూ మన తెలుగు వాగ్గేయకారులు ఎవరంటే అన్నమయ్య, 17వ శతాబ్దపు భక్త రామదాసు, 18వ శతాబ్దపు త్యాగయ్య కూడా ముందున్నారు. ముఖ్యంగా మన తెలుగు వాగ్గేయకారులు అన్ని విశేషాలని అన్ని విషయాలని కూడా అవగాహన చేసుకుని వాటి మీద స్పందించారు. వెంటనే ఆ స్పందించడంలో ఏమైందంటే తెలుగు కవుల కన్నా ఒకంత ముందే ఉన్నారు. తెలుగు కవులు ఈ విషయాలన్నీ వాళ్ళ కవిత్వంలో చూపించలేకపోయారు, కానీ తెలుగు వాగ్గేయకారులు చూపించారు. సమాజంలో జరుగుతున్న విషయాలన్నిటినీ వాళ్ళు చూపించారు. పద్యం కంటే ముందు పుట్టి మతదాస్యం నుండి విముక్తి చెందింది. మతాలు కులాలు అనుకుంటూ కొట్టుకోకుండా జాగ్రత్తగా సమాజంలో బతకాలి అన్న విషయాన్ని కవి కన్నా ముందర చెప్పిన వాడు ఎవరు అంటే వాగ్గేయకారులు. కానీ రోజులన్నీ ఒకలాగే ఉండవు కదా. ఈ మన సంస్కృతికి కొంచెం చిన్న విఘాతం వచ్చింది. విజయనగర సామ్రాజ్య పతనంతో తెలుగు వారి సంగీత సాహిత్యాలు తంజావూరు, మధుర రాజ్యాలకు తరలిపోయాయి. రాజ్యం ఎప్పుడైతే పడిపోయిందో పోషించే వాళ్ళు ఉండరు, అన్నపానీయాలు ఉండవు కవులకి. వాళ్ళు ఎప్పుడు మరి కవిత్వం మీద, రాజుల మీద కదా ఆధారపడతారు. సో ఒక చోట ఎప్పుడైతే నాశనం జరిగిందో వాళ్ళు పక్కన ఉన్న రాజ్యాలు ఏమున్నాయి, మన ఎవరు ఆదరించగలరు అనుకుని చూసుకుంటే అలా తంజావూరు రాజు దగ్గరికి, మధుర రాజు దగ్గరికి కూడా మన తెలుగు వాళ్ళు వెళ్ళిపోయారు. తంజావూరులో స్వతంత్రులైన తెలుగు నాయక రాజులు అనేక విధాలుగా తెలుగు భాషను, తెలుగు నృత్యాన్ని, తెలుగు సాహిత్యాన్ని పోషించి ఆంధ్రదేశంలో కన్నా మిన్నగా భక్తి సాహిత్యాలను ఆంధ్రులకు అందించారు. ఈ విషయంలో మనం తెలుగు నాయక రాజులు ఇవన్నీ కూడా ఆదరించారు. మనం పోషించిన దానికన్నా అంటే వాగ్గేయకారులు, మరి విజయనగర సామ్రాజ్యంలో వాగ్గేయకారులు ఉన్నారు, కానీ ఇంత కాదు. అందుకని ఈ వాగ్గేయకారుల సంగీతాన్ని, సాహిత్యాన్ని పోషించిన వాళ్ళు నాయకరాజులు. తర్వాత కూచిపూడి నుంచి వలసపోయిన నట బృందం మేలట్టూరు చేరి భాగవత మేళాలకు శ్రీకారం చుట్టింది. వీళ్ళు కూడా వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. వైష్ణవ మతాభిమానులైన నాయకరాజుల అనంతరం వచ్చిన మహారాష్ట్ర రాజులు కూడా సంగీత సాహిత్యాలను పోషించారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చిన మహారాష్ట్ర రాజులు, వీళ్ళు ఎక్కువ శివాజీ అని పేరుకు పెట్టుకుంటారు, మహారాష్ట్రీయులే. కానీ తంజావూరు రాజ్యాన్ని, తర్వాత మధుర రాజ్యాన్ని వీళ్ళందరూ కూడా పరిపాలించారు. వీరిలో సంగీత లక్షణ గ్రంథకర్త తులజాజీ అయితే తెలుగు భాషలో పల్లకీ సేవా ప్రబంధం గ్రంథకర్త శివాజీ. శివాజీ మహారాజు ఆ శివాజీ కాదు, ఈయన ఇంకొక శివాజీ. శివాజీ మహారాజు విష్ణు పరంగా ఒక పల్లకి సేవా ప్రబంధం, శివపరంగా ఒక ప్రబంధం కూడా రచించారు. ఈ రెండు కూడా నృత్యానికి అనుగుణంగా ఉంటాయి. ఈ పల్లకి సేవా ప్రబంధం మన వాళ్ళు కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. ఇవి సహాజీ మహారాజు గారు రచించిన ఇవి. నాయకరాజులు అనంతరం పాలించిన మహారాష్ట్ర రాజుల్లో సహాజీ మహారాజు భక్తుడు, త్యాగరాజ భక్తుడు. త్యాగరాజు అప్పటికి రాలేదు కదా, మరి త్యాగరాజ భక్తుడు అంటారేమిటి అంటే అసలు నిజమైన త్యాగరాజేశ్వర స్వామి ఎవరంటే తిరువారూరులో ఒక శైవ అధిష్టాన దేవత. ఆయన ఒక లింగ స్వరూపంలో ఉన్న ఈశ్వరుడు. ఈయన్ని అనేక మంది రాజులు సేవించారు. ఎవరిని? త్యాగరాజేశ్వరుడు, ఆయన పేరు త్యాగరాజేశ్వరుడు అంటే పరమశివుడు. ఆ తిరువారూరు మహాపుణ్యక్షేత్రం అనమాట. అక్కడ రాజులందరూ కూడా, ఈ నాయక రాజులు వీళ్ళందరూ కూడా మహారాష్ట్ర రాజులు త్యాగయ్య భక్తుడు అని చెప్పాను కదా. త్యాగయ్య అంటే ఎవరు? మన త్యాగరాజేశ్వర స్వామి, ఆయన భక్తుడు. ఈ త్యాగేశుడు తిరువారూరు క్షేత్రంలో వెలిసిన శివమూర్తి. సహాజీ కృతులన్నీ ఈ దేవునికే అంకితం అయ్యాయి. సహాజీ కృతులన్నీ కూడా ఈ దేవుని ఉత్సవాలను వివరిస్తూ శంకర పల్లకి సేవా ప్రబంధం అనే గేయ నాటకం రచించి అది శాశ్వతంగా దేవుని ఎదుట నిత్యం ప్రదర్శించడానికి వీలుగా 10 పుట్ల స్థలం కూడా దానం చేశారట. ఇది రాజులు చేసే పని. అంటే నువ్వు చేసినది అది శాశ్వతత్వంగా ఉండడానికి, పండగ రోజుల్లో కానీ విశేషమైన దినాల్లో కానీ ప్రదర్శించడానికి, దాన్ని తర్వాత తరాల వాళ్ళకి నేర్పుతూ ఉండడానికి. మరి ఎలా జరుగుతుంది ఇవన్నీ అంటే వాళ్ళకి ఇల్లు వసతి ఇచ్చి 10 పుట్ల భూమి కూడా ఇస్తే దాని మీద వచ్చే ఆదాయంతో వీళ్ళు బతుకుతూ ఈ కళని వీళ్ళు మిగిలిన వాళ్ళకి నేర్పిస్తారు. మరి ఆ రోజుల్లో ఏ రోజుకి ఆ రోజు పట్టుకొచ్చి జీతం ఇవ్వడం అనేది లేదు కదా. మరి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టి వీళ్ళని ఆదరించేవాడు ఎవరంటే మహారాజు. ఆ రకంగా తంజావూరులో నాయకరాజులు విశేషంగా తెలుగు సాహిత్యానికి
సంగీతానికి కూడా కృషి చేశారు.